Hello friends, welcome back to VKS Insight YouTube channel. Today ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, శాలరీ, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ లాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ చూసినట్టు అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years టు మ్యాక్సిమం 42 years అనేది ఉండాలి. అండ్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు చూసినట్టు అయితే 370 రూపీస్, అంటే 250 ఎగ్జామ్ ఫీజు, 120 ప్రాసెసింగ్ ఫీజు, టోటల్ 370 పే చేయాల్సి ఉంటుంది. బట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదు. వీరు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్, సో ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది ఏమి ఉండదు, జస్ట్ ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి సిపిటి టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టు అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి సిపిటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఈ రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అని చూసినట్టు అయితే ఫస్ట్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్లో ఉంటాయి. ఇందులో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మాస్టర్ డిగ్రీ స్టాండర్డ్కి సంబంధించి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ టోటల్ 450 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 1లో మేజర్ కరెంట్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటివి ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ అండ్ సొసైటీ, ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారికి సిపిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే చాలు, అంటే మనం హై స్కోర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. కేటగిరీ వైజ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీబీడీ వారికి వచ్చేసి 30 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్, బీసీ వారికి 35 మార్క్స్, ఓసీ వారికి 40 మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు. ఇక సిపిటి టెస్ట్ సిలబస్ చూసినట్టు అయితే కంప్యూటర్ ఇంట్రడక్షన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి బేసిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17 సెప్టెంబర్, అంటే సెప్టెంబర్ 17th నుండి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 7th. అక్టోబర్ 7 వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. ఈ జాబ్కి psc.ap.government.in అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్కి సంబంధించి బేసిక్ పే చూసుకున్నట్టు అయితే 57,100 నుండి అప్ టు 1,47,760 వరకు ఉంటుంది. వీటికి మరి అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. సో స్టార్టింగే మ్యాక్సిమం 60,000 నుంచి 60,000 నుంచి శాలరీ అనేది ఉండొచ్చు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్టు అయితే 2 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది, అంటే 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక ఈ జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు అయితే BA, BSc, BCom చేసి డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్లో పీజీ చేసి పీజీలో మినిమం 50% మార్క్స్ తెచ్చుకున్న వారు ఎలిజిబుల్ అవుతారు. 50% కంటే తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లై చేసుకున్నా కానీ ఇంటర్వ్యూ ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఆ టైంలో రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అబౌవ్ 50 మార్క్స్ అనేవి ఉండాలి. డిగ్రీలో అండ్ పీజీలో 50% కంటే
ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.